హలో అండి, అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎస్ అలర్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే తెలంగాణకు సంబంధించిన ఎంసెట్ 2025కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో మీకు వచ్చిన ర్యాంక్ని ఒక మంచి కాలేజ్ని అనేది ఏ విధంగా చూసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో చాలామంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు. డైలీ ఒక మినిమం 6 నుంచి 700 కామెంట్స్ వస్తున్నాయి. సో ఈ కామెంట్స్ అన్నిటిని చదవాలంటే చాలా ఇబ్బందిగా ఉందండి. అందుకే మీకు ఒక ర్యాంక్ ప్రిడిక్టర్ అయితే కాలేజ్ ప్రిడిక్టర్ అయితే చెప్తాను. సో ఇందులో మీరు ర్యాంక్ ఎంటర్ చేస్తే మీకు ఎలిజిబుల్ అయ్యే కాలేజ్ని అయితే కూడా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి అయితే కూడా 500 లైక్స్ టార్గెట్ చేస్తున్నాను. అందరూ కూడా లైక్స్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి. ఇంకా ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. వీడియోలోకి వెళ్ళే ముందు మీతో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే కూడా షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ డ్రోన్స్ లాంచ్ చేస్తున్నారు, రియల్ వరల్డ్ టెక్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తున్నారు. వినగానే అన్బిలీవబుల్ కదా, కానీ ఇది ఎన్ఐటీలో మాత్రం నిజమే. వేరే కాలేజెస్లో థియరీ మాత్రమే ఉంటుంది, కానీ ఎన్ఐటీలో మాత్రం ఫస్ట్ ఇయర్ నుంచే రియల్ వరల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇంటర్ అయిపోయింది, బెస్ట్ కాలేజ్లో సీట్ కావాలి అంటే బెస్ట్ ర్యాంక్ రావాలి. కానీ మంచి కాలేజ్ అంటే ఏముండాలి? జస్ట్ డిగ్రీ కాకుండా ఫ్యూచర్కి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇవ్వాలి. ఎన్ఐటీ ద పర్ఫెక్ట్ సొల్యూషన్ అని చెప్తాను. సో 4 years ఆఫ్ బీటెక్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ స్పెషలైజేషన్స్ అయితే కూడా ఉన్నాయి. సో మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్లో వర్క్ చేసిన టాప్ 1% ఎక్స్పర్ట్స్ డిజైన్ చేసిన కర్కులం ఉంది. సో ఫస్ట్ ఇయర్ నుంచే వాట్సాప్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ బిల్డ్ చేయడం నేర్పిస్తారు. సో 3000+ కంపెనీస్తో పార్ట్నర్షిప్ చేశారు కాబట్టి డైరెక్ట్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఎన్ఐటి హైదరాబాద్ అండ్ విజయవాడలో కూడా ఉంది. సో బెస్ట్ ఫ్యూచర్ కావాలి అంటే ఎన్ఐటిలో జాయిన్ అవ్వండి. సో మరి ఎన్ఐటిలో అయితే కూడా అడ్మిషన్స్ అయితే కూడా ఓపెన్ అయ్యాయండి. మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఈ 17th అయితే కూడా ఉండబోతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు వెళ్ళి రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్కి అయితే తప్పకుండా అటెండ్ అవ్వండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి కాలేజ్ ర్యాంక్ వెబ్సైట్ అనమాట. సో ఈ వెబ్సైట్లో వచ్చేసరికి మీ యొక్క ర్యాంక్కి తగ్గట్టు మంచి కాలేజ్ని అయితే కూడా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ ఏపీ, అదేవిధంగా టీఎస్ ఎంసెట్ అని ఉంది. మేము మెయిన్గా ఇప్పుడు టీఎస్ ఎంసెట్ గురించి అయితే కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు ఇయర్ మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ ఫ్యూ ఇయర్స్ అయితే ఉంటాయి. 2021, 2022, 2022, 2023 ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్, లాస్ట్ పేజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో మెయిన్గా ఇక్కడ చూసుకోవచ్చు, నేను 2023 ఫస్ట్ పేజ్కి సంబంధించి క్లిక్ చేశాను. సో ఇక్కడ మనం ర్యాంక్ అయితే కూడా ఎంటర్ చేద్దాం. సో సపోజ్ నాకు ఒక 10,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి. సో ఈ 10,000 ర్యాంక్కి ఏమేమి కాలేజ్ చూపిస్తుంది అనేది కూడా చూద్దాం. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. మీరు జెండర్ మేలా, ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైండ్ కాలేజ్ మీద అయితే కూడా మీరు ట్యాప్ చేయండి. వన్స్ మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇంకా కింద చూపిస్తున్నారు కదా, మనకి టాప్ కాలేజ్ ఏవైతే ఈ 10,000 నియర్లో క్లోజింగ్ ర్యాంక్లో ఉన్నాయో అవన్నీ కాలేజ్ అయితే కూడా మనకి ఇక్కడ క్లారిటీగా అయితే కూడా చూపిస్తుంది. ఒకసారి నేను స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇవన్నీ కూడా వాటి కోర్స్ కూడా చూపిస్తుంది. సో ఇది ఏ డిస్ట్రిక్ట్లో ఉందని చూపిస్తుంది, వాటి యొక్క లొకేషన్. సో మీకు ఈ కాలేజ్ అంటే ఈ ర్యాంక్ తగ్గట్టు మీకు ఏ బ్రాంచ్ వస్తుంది అని కూడా క్లారిటీగా అయితే కూడా చూపిస్తుంది. సో వన్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఇంకా 841 రిజల్ట్స్ అయితే కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ పేజ్ అయితే కూడా సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ ఇవన్నీ కూడా మీరైతే కూడా క్లిక్ చేసుకుంటూ అయితే కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇందులో ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. ఇందులో ఏంటి అంటే మెయిన్గా మనకి సో క్రియేట్ ఏ లిస్ట్ అనే ఆప్షన్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు. వీళ్ళు ఏంటి అంటే దీని మీద క్లిక్ చేయగానే సో ఫర్ సపోజ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు 10,000 ర్యాంక్ నేను ట్యాప్ చేశాను, ఫైండ్ కాలేజ్ మీద ట్యాప్ చేశాను. సో ఇక్కడ మనకి కాలేజ్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ కాలేజ్ అన్నీ కూడా ఇక్కడ పక్కన ప్లస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఈ ప్లస్ అనే ఆప్షన్ ఎందుకు అంటే సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇవన్నీ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ 10,000 లోపు వచ్చిన కాలేజెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా నేను ప్లస్ అనే ఆప్షన్ పెట్టుకొని ఇవన్నీ కూడా నేను ఇక్కడ కింద ఏం చేస్తానంటే సో ఇక్కడ చూసిన ఇవన్నీ మనం పెట్టుకున్న ఆ కాలేజ్ అనమాట. కిందికి వెళ్తే మనకి ఇక్కడ సేవ్ అండ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. సో ఈ కాలేజ్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఏదైతే క్లిక్ చేసానో ఆ కాలేజ్ అంతా కూడా ఒక పీడిఎఫ్ అయ్యి మనకైతే కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ని అయితే కూడా మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే పెట్టుకుంటాం కదా, ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఈ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం అందులో చూసి మన కాలేజ్ కోర్స్ కూడా పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి కాలేజ్ టైప్స్. మీకు ప్రైవేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ కాలేజ్ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఇంకా యూనివర్సిటీ కావాలంటే యూనివర్సిటీ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇదంతా కూడా మనకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ అయితే కూడా ఇందులో మంచిగా ఉందన్నమాట. సో మీరు ఎవరైనా ఇంకా మీ కాలేజ్ ర్యాంక్ బట్టి మీకు ఏ కాలేజ్ వస్తుందని ప్రిడిక్ట్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసిన అక్కడి నుంచి మీరు వెళ్ళి అయితే కూడా ఈ వెబ్సైట్ మీద కూడా చూసుకోవచ్చు. అండ్ వీడియో వచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.